రేపుతుంది. నెల రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బంగారుపల్లి, డోన్గావ్, మైపూర్, శక్తినగర్, పెద్ద ఎడ్గి గ్రామాల్లో చిరుత సంతరించింది. ఆనవాలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. సవ్గర్, బస్వాపూర్లో చిరుతను చూశామని రైతులు తెలిపారు. అయితే ఆడ చిరుతగా అటవీ అధికారులు నిర్ధారించారు. చిరుతతో పాటు 2 పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్లో చిరుత కలకలం రేపుతోంది. నెల రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల రోజులుగా జుక్కల్ మండలం దోస్తుపల్లి గ్రామ శివార్లో ఓ పులి మృత్యువాత పడ్డ సంఘటన ప్రజలకు తెలిసిందే. ఆ రోజు నుండి ప్రతిరోజు బంగారుపల్లి, డోన్గావ్, మైబాపూర్, శక్తినగర్, పెద్ద ఎడిగి గ్రామ శివార్లో చిరుతపులి సంచరించినట్లుగా దాని ఆనవాళ్లు గుర్తించినట్లుగా అటవీశాఖ అధికారులు చెప్పారు. తిరిగి మళ్లీ సవర్గవ్ శివారు నుండి బస్వాపూర్ గ్రామ శివారులో చిరుతపులి సంచరించినట్టుగా పలువురు రైతులు గ్రామ సర్పంచ్ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వెంటనే అటవీశాఖ అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారులు గ్రామస్తులను కలిసి ఆ చిరుత సంచరించినటువంటి ప్రదేశంలో దాని ఆనవాళ్లు కూడా గుర్తించారు. చిరుత సంచరించినటువంటి వీడియోస్ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చిత్రీకరించారు. దీంతో అటవీశాఖ అధికారులు వాటి కోసం బోన్లు కూడా ఏర్పాటు చేశారు. 2 పిల్ల కూనలు కూడా వాటి వెంట పెట్టుకొని తిరుగుతుందని వాటి పాదముద్రలు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు. గ్రామాల్లోని రైతులు, పశువుల కాపర్లు, కూలీలు తమ వ్యవసాయ పనులకు వెళ్తున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్మానుష ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. ఎందుకంటే జుక్కల్ ప్రాంతంలో అంత అటవీ అడవులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వేసవి వస్తున్నటువంటి క్రమంలో అక్కడ వాటికి నీరు దొరక్క చిరుత పులులు కావచ్చు, ఇతర అటవీ జంతువులు జనాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో గత 6 నెలలుగా చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో ఈ దోమకొండ కావచ్చు, జుక్కల్ ఏరియాల్లో ఈ చిరుత పులులు సంచరిస్తున్నట్లుగా నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గంలో ఇది 2వ ఘటన. ఇంతకు ముందు కూడా ఒక చిరుతపులి రోడ్డు పైన వెళ్తున్నటువంటి